చూడండి, ఆది కాండంలో మనం చూసినప్పుడు ఆదాము నుండి తీయబడినటువంటి అవ్వమ్మ నారి కదా. వారిద్దరు ఏదైనా వనంలో ఉన్నప్పుడు ఆది కాండం 3వ అధ్యాయంలో సాతానుగాడి యొక్క ఆ మోసపూరితమైన మాటలకు లోబడి దేవుడు తినకూడదని ఆజ్ఞాపించిన వృక్షఫలాలు తిని అవి తీసుకువెళ్ళి తన భర్తకిచ్చి ఆదాముకిచ్చి తుదకి యెహోవా దేవుడు అన్నట్లుగా, ఆదామా, నీవు నీ భార్య మాట విని నేను తినకూడదని ఆజ్ఞాపించినటువంటి వృక్షఫలములు తినిన్నావు గనుక నీ నిమిత్తము నేల శపించబడిందని, ఆ తర్వాత మరి సర్పాన్ని, అలాగే స్త్రీని అవ్వమను ఆదామును ముగ్గురు కూడా వాళ్ళని శపించడం, వాళ్ళు ఏ విధమైనటువంటి నష్టాన్ని పొందుకుంటారో అవన్నీ కూడా యెహోవా దేవుడు వారికి తెలియచేయటం, అలాంటి ప్రయాసతోనే మరి ఆదాము పంట పండించటం, అవ్వమ్మ ప్రయాసతో పిల్లలను కనటం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మనం ఈ ఆది కాండం ఈ 3వ అధ్యాయం 20వ వచనంలో చూసినట్లయితే ఆదాము అవ్వాను పేరు పెట్టెను. ఏలయనగా అల్లి మొట్టమొదటి తల్లి ఎవరంటే అవ్వమ్మ, అమ్మ కదా. స్పష్టంగా ఉంది, జీవము గల ప్రతివానికిని తల్లి, మొదటి తల్లి అన్నమాట ఆ అమ్మ. ఆ తల్లి నుండి కయ్యూను కదా, హేబేలు, షేతులాగా ఆ యొక్క జనాభాలాగు అలాగూ సంతతి వృద్ధి చెందుకుంటూ వచ్చింది. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు పిల్లల విషయంలో వాళ్ళని పెంచడం ఇప్పుడు పూర్తిగా స్త్రీ మీదే ఆధారపడం. ఆదాము ఏదైనా వనములో యెహోవా దేవుడు చెప్పినట్లుగా ఆ ఏదైనా వనాన్ని సేద్యపరచడం, కాయడం, ఏదైనా వనాన్ని సేద్యపరచడం, కాయటం. వ్యవసాయదారుడు అన్నమాట, రైతు. ఇంకా ఆయన పొలానికి వెళ్ళి ఇక దుక్కి దున్ని పంట పండించడం ఆదాం గారి వంతు. సరే, అవ్వమ్మ గారి విషయంలో జరిగింది ఏమిటంటే, ఆమె గర్భం ధరించి కయ్యూను కన్నప్పుడు యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను అనెను. దేవుని దయ వలనే ఎవరినట, ఒక మనుష్యుని ఆరంభం స్టార్ట్ అయింది. ఇక సంతానాభివృద్ధి. ఒక మనిషిని కన్నాను అనుకునేను, కానీ దేవుని దయ వలనే అనుకుంది. కానీ ఇక్కడ తీరా వచ్చేసరికి దేవుని కృపలో దయలో ఆ జ్యేష్ఠ కుమారుడు ఎదగలేదు. బాగా మీరు తల్లులుగా, కాబోయే తల్లులుగా కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. కుటుంబ వ్యవస్థ అంతా కూడా జ్ఞాని సొలొమోను అన్నట్లు జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును. ఈ బాధ్యత, భారం అంతా కూడా తల్లి మీద ఉంది. ఇది ఇన్నర్ హోమ్, ఈ అంతరంగిక కుటుంబ వ్యవస్థనంతా, ఆ ఇంటినంతటినీ, పిల్లల యొక్క జీవన విధానాన్ని చక్కగా నడిపించటం తల్లి మీద పూర్తిగా ఆధారపడి ఉంది. ఆ తదుపరి తండ్రి వారు ఏ విషయంలో లోటు లేకుండా, ఇబ్బంది లేకుండా, సమస్య లేకుండా వారి ఆకలి తీర్చటం, వారి అవసరాలు తీర్చటం, కుటుంబానికి కావలసిన ప్రతి అవసరత కూడా తీర్చటం,
అది తండ్రి భారం, బాధ్యత. అవన్నీ భరించాలి, ఆయన భరించాలి. అలాంటిది దేవుడు పెట్టాడు. ఇక్కడ అంటాడుగా ఆదాముతో, ఏమంటాడు ఇక్కడ మనం చూసినట్లయితే, ఇదిగో ఈ మాట అంటున్నాడు, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినముల నీవు దాని పంట తిందువు. చెమటోర్చి ఏం చేయాలి? నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. కష్టపడి చెమటోర్చి పని చేయాలి ఫాదర్, తండ్రి. ఇది ఏ వ్యక్తి అయినా పని పాట లేకుండా, నేను విశ్వాసులకే చెప్తున్నాను, వాక్యానుసారంగా జీవించే బిడ్డలకు చెబుతున్నానండి. వాక్యంతో నాకు సంబంధం లేదు, ప్రార్థనతో నాకు లేదన్న వాళ్ళకి నేను చెప్తలేదు. వాక్యానుసారంగా జీవించే వాళ్ళకే చెప్తున్నాను. నువ్వు నిజంగా వాక్యానుసారంగా జీవించే పురుషుడు అయితే, సహోదరుడు అయితే, తండ్రి అయితే, నువ్వేం చేస్తావో తెలియదు. దొంగతనం మాత్రం చేయకూడదులేండి. కష్టపడి చెమటోర్చి నీ భార్య బిడ్డలను ఏం చేయాలి చెప్పండి? పోషించాలి. ఏ లోటు లేకుండా చేయాలి. నేను చేయగలను, నా పిల్లల్ని నేను చదివించగలను అనే నమ్మిక నీకుంటే కదా, నమ్మిక నీకుంటే దాని కొరకు ఎంత కష్టమైనా నేను భరిస్తాననేటటువంటిది ఉంటే పిల్లలను చదివి, మధ్యలో డ్రాప్ అవ్వకూడదు వాళ్ళు కదా. కనుక కుటుంబ వ్యవస్థలో కూడా ఇవన్నీ ఒక్కొక్కటి చాలా ఉన్నాయి చెప్పాల్సినవి. ఇప్పుడు తండ్రి కాదు, తల్లి మెయిన్, చాలా ఉన్నాయి. కానీ నేను క్లుప్తంగా చెప్పేస్తున్నాను, అది నీ పూర్తి బాధ్యత. ఇప్పుడు కొంతమంది ఉన్నారు, ఉదాహరణకి మన జోసెఫ్ గారు ఉన్నారు, ఆయన కూర్చున్నారు, పెద్ద వయస్కులు. ఆయన అంత పని చేయవలసిన అవసరం లేదు. అమెరికాలో కొడుకున్నాడు, ఇక్కడ పిల్లలు ఉన్నారు, కూతుర్లు ఉన్నారు, అందరు ఉన్నారు. చూడగలరు, పోషించగలరు. పని చేయటం పురుష లక్షణం. చేయాలి, ఓపికన్నంత వరకు ప్రార్థన చేసుకోవాలి, పని చేసుకోవాలి, ఏ లోటు లేకుండా చేయాలి. కొంతమంది ఎలాగుంటుందంటే, తుది శ్వాస విడుచు వరకు ఎవరి మీద నేను ఆధారపడకూడదు. యూట్యూబ్లో మీరు చూస్తూ ఉంటారు కదా, ఒక అతను ఎర్రటి ఎండలో, ఏది ఇట్లా వెళ్తుంది వర్షం, ఎర్రటి ఎండలో అక్కడ పెద్ద హోటల్ లాడ్జ్ ఉంది, ఆ వాహనాలన్నీ కూడా కంట్రోల్ చేస్తున్నాడు ఎండలో. అవన్నీ కంట్రోల్ చేస్తూ ఉన్నాడు ఆయన. చేస్తూ ఉన్నప్పుడు కారులో ఒక మేడం వెళుతూ ఒక సహోదరి చూసి, ఆ ఎండలో చూసి ఆయన దగ్గరికి వచ్చి ఏంటి ఇంత ఎర్రటి ఎండలో ఈ మే నెల, మీకు ఎవరు దిక్కుదేశ లేరా? ఎవరు లేరంటే, ఉన్నారు, పిల్లలు ఉన్నారయ్యా, కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు, అందరూ ఉండారులే, కానీ నేను ఎందుకు వాళ్ళ మీద భారంగా ఉండాలి? కొద్దిగా ఓపిక ఉంది కదా, నాకు ఓపిక ఉంది కదా, అందుకని నేను ఇలా చేస్తున్నాను అన్నప్పుడు ఆమె ఆ పర్సోంచుకి ఒక 500 తీసుకుని వాళ్ళకి ఇచ్చేసింది ఆయన. చూడండి, ఇట్లాగా కొంతమంది తన బిడ్డలు, భార్య బిడ్డల క్షేమం కొరకు ఎంత ప్రయాసన పడతారు. కొంతమంది అయితే పని సరిగా చేయరు, పని సరిగా వెళ్ళరు, జీతం సరిగా తీసుకురారు, నాకేం పట్టింది అన్నట్టు పడుకుంటారు. ఏంటిది? ఇక్కడ పురుషులుగా ఒక భారం, బాధ్యత వహించాలి. నేను 9 దాటిందంటే ఇంట్లో ఉండను, కనపడను, ఎవరు వచ్చినా కూడా లేరని అంటారు. ఎందుకది? వెళ్ళాలి. తుది శ్వాస విడిచేంత వరకు దేవుడు నాకు అప్పగించిన పని. గృహాలు దర్శిస్తాను, కుటుంబ ప్రార్థనలకు వెళ్తాను, సభలకు వెళ్తాను, వెళ్ళాలి. అది అలాగ సంఘంలో చాలామంది ఉన్నారు, ఎట్టి చాకరీ చేస్తారండి. మేము చెప్పుకుంటూ ఉంటాం, ఆ పేరు మేము ముందు చెప్తే పొగిడినట్టే ఉంటుంది, చేస్తారు. అది బాధ్యత. ఇంత కష్టపడి పని చేస్తా ఉన్నప్పుడు ఇంట్లో తల్లిగా, యజమానురాలిగా అంతరంగాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, లోపల కుసుమాన. నేను ఎందుకు ఈవేళ ఆ చెల్లి మేరీ చేత ఈ మదర్స్ డే సందర్భంగా సందేశాన్ని వినిపింపచేశానంటే, ఇప్పుడు ఆమె అనుభవం అది. పెళ్ళై భర్త విషయంలో లోబడి విధేయురాలుగా ఉండి
ఒకటి కాదు, రెండు కాదు, ఒకరు కాదు, ఇద్దరు, ముగ్గురు ఆడపిల్లలను కని ఆ పిల్లలు చూడండి, పెద్ద కోటేశ్వరుల దగ్గర నుంచి ఒక దీన స్థితి నుంచి ఇటు సంఘంలో నమ్మకంగా ప్రార్థనతో అటు తనకున్నటువంటి తన యజమానుకున్న చిన్న ఉద్యోగాలతో ఆ పిల్లలు, అంటే నేను విమర్శించడం లేదండి, ఎస్సీలు కాదండి, వాళ్ళు క్రిస్టియన్, ప్యూర్ క్రిస్టియన్, వాళ్ళ సర్టిఫికేట్ చూసుకోండి. మేరీ కుటుంబం కానీ రాజా కుటుంబం కానీ ఆ డాక్టర్లు ఉన్నారు కదా, వాళ్ళు క్రిస్టియన్. వాళ్ళు ఆ కోటా కింద దాని కింద వాళ్ళకి సీట్ వచ్చింది, ఎంబీబీఎస్ సీట్, క్రిస్టియన్గా వచ్చింది వాళ్ళు. మరి క్రిస్టియన్ డాక్టర్ అవ్వడం ఎంత కష్టమో మీరు ఆలోచించండి. నేను విమర్శించడం ఒక తగ్గించడానికి కాదు, కానీ వాస్తవ విషయాలు నేను మీకు చెప్తున్నా. ముగ్గురు పిల్లల్ని చదివించిందండి, వీళ్ళు ఫీజులు కట్టాలి, చాలా చాలా ఉన్నాయి. వాళ్ళు ముగ్గురు కుమార్తెను డాక్టర్లు చేసి, ఇది ఈ అనుభవం ఆమెలో ఉంది. ఆ కష్టము, ప్రయాస, కన్నీరు, యజమానుని కోల్పోయినా కూడా దేవుని ఆనుకొని ఆయనే నా దేవుడే, నాకు ఆలోచనకర్త, యజమానుడు, నాయకుడని తాను దేవుని వాగ్దాన వాక్కులతో ధైర్యపరచబడుతూ తన కుమార్తెలను కూడా ధైర్యపరుస్తూ ఒక స్థానానికి తీసుకొచ్చింది తల్లి. ఇది గట్టిగా చప్పట్లు కొడదామా? అది తల్లుల్లో మీలో అనుభవాలు ఉంటాయి, అవి చెప్తారు. అందుకే ముందు సహోదరి చేత మాట్లాడించింది. ఇవి కావాలి. నేను చెప్పేది ఏంటంటే, తల్లులుగా మీరు దేవుని ఎరిగి కూడా 3 రాళ్ళు తన చేతులతో ఇల్లుని ఏం చేస్తుంది? చెప్పండి గట్టిగా. పెరికేసి అవతల పడేస్తా, చిన్న భిన్నం చేస్తా. ఎందుకు ఉండాలని దేవుని వాక్యాధారంగా నా సలహా, నా మాట ఇవి. ఇంత ఉద్యోగం చేసుకుంటున్నా సాయంత్రం స్కూల్ నుండి రాగానే అక్కడ మోకరించి ప్రార్థన చేస్తాను. నేను కొంతమందిని, ఈ ఉద్యోగాలు చేసే సిస్టర్స్ని, పెద్ద వయస్కులున్న మరి ఎస్తేరమ్మ గారు సేవా సంఘం మీద మరికొందరు వృద్ధుల్ని, ఎందుకు వీళ్ళ గురించి ప్రస్తావించేదంటే, వాళ్ళు అంత వయసున్నా కూడా ఏమండి ఏదో ఆ సమయంలో మేము సభలు పెడుతున్నామని డబ్బాలు కాకుండా ఆమెను మీరు చూడండి, అంత వయసున్నతో కూడా ఆమె ఏ నియమ కూటానికి మిస్ కాదు. ఆ వయసులో పైకి కూడా వచ్చి కూర్చోండి. మొన్న బాగానప్పుడు నాకు చాలా దుఃఖం వేసింది. ఎందుకంటే ప్రార్థన చేసేవాళ్ళు కావాలి, సంఘంలో ప్రార్థించు స్త్రీలు కావాలి. ఏమంటాడు నాన్న? ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 17లో ఏమంటాడు? అక్కడ మంచి మాట అంటాడు. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలోచింపుడి. అర్థమవుతుందా? రోదన చేయి స్త్రీలను కనుగొనుడి, వారుని పిలవ నంపుడి. తెలివి గల స్త్రీలను అంటే జ్ఞానం గల స్త్రీలు అన్నమాట. ఇల్లు కట్టుకుంటారే తల్లులు, వాళ్ళు తెలివి గల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలవ నంపుడి. మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను, మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకున్నట్లుగాను వారు త్వరపడి మనకు ఏం చేయాలి? చూసారు? అర్థమవుతుందా? ఇల్లు అండి. జ్ఞానవంతురాలంటే ఇలాంటి స్త్రీలు, ఇలాంటి తల్లులు తమ బిడ్డలను ఒక ఉన్నతమైనటువంటి రూపానికి వారు తీసుకురాగలరు. వాళ్ళని వ్యర్థులు చేయరు. మీరు కొద్దిగా దేవుని మందిరానికి వచ్చేటప్పుడు తల్లులుగా అసలు నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నావో, ఎంత బాధ్యత వహిస్తున్నావో నీవుగా, నేను ఇందాక చెప్పానుగా, విశ్వాసము గలటటువంటి వాక్యం మీద ఆధారపడి దేవునికి భయపడే వాళ్ళకి చెప్తున్నానండి. ఏదో నాకు ఇష్టమైతే వస్తాను, లేకపోతే లేదనే వాళ్ళు నేను చెప్పట్లేదండి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు శత్రుత్వాన్ని పెంచుకుంటారు. ఎందుకంటే పౌలయ్య అన్నాడు, నిజమాడి నేను మీకు, చెప్పండి గట్టిగా, నిజమాడి నేను నీకు శత్రువునైతున్నా. నిజం చెప్తే సామెత కూడా ఉందిగా, ఎవరట? యథార్థవాది లోక విరోధి.
ఈ వయసులో నేను మీకు యథార్థత చెప్పబోతే తల్లులకు కానీ తండ్రులకు కానీ రేపు దేవుడి దగ్గర నేను లెక్క అప్పగించాలి ఆత్మీయ తండ్రిగా. ఏం చెప్పా వాళ్ళకి? ఏం చెప్పా అసలు? ఒకవేళ గట్టిగా చెబితే వెళ్ళిపోతారు, చందా రాదని వాళ్ళని బుజ్జగించావు, కయ్యను బుజ్జగించినట్లుగా. ఇక్కడ అవ్వమ్మ విషయంలో కూడా యెహోవా దయ వలన అంది కానీ దేవుడు దయలో పెంచలా. మీరు అర్థం చేసుకోండి. అమ్మగారే మూలం. చాలా పెద్దోడని చాలా గారాభం పెంచింది, వాడు హంతకుడు అయిపోయాడు. కొంతమంది భక్తి సరిగా ఉండదు, వాళ్ళ పేరుకు మాత్రం అమ్మగారు ఎలాగా అవ్వమ్మ యెహోవా దయ వలన అంది, నేను ప్రార్థన అంత దేవుడు దయ్యయ్యా అంటారు కానీ అస్సలు దయగల మనసు కానీ స్థితి కానీ పశ్చాత్తాపం కానీ ప్రార్థన కానీ తగ్గింపు కానీ వాళ్ళ బ్రతుకులో ఉండదు. కనుక కుటుంబ వ్యవస్థ కూడా తన పిల్లల విషయంలో వాళ్ళ స్థితిని బట్టి కదా, స్తోమతను బట్టి ఘనతను వాళ్ళు పొందుకోలేరు. ఎవరు పొందుకుంటారు? 31 సామెతలు కన్నా అంతా మీరు తర్వాత చదువుకోండి. చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉంటాయి. మదర్ విషయంలో చాలా కష్టపడి కదా, చాలా వేకునే లేచి ఆమె సిద్ధపడి యజమానులు లేపవలసిన గడికి లేపి పిల్లలను లేపి పేద సాధనలను కనికరించి కదా, అన్ని విషయాల్లో కూడా ఒక నియమంతో ఉంది. 31 సామెతల గ్రంథం సిస్టర్స్ మీరందరూ చదువుకొని తల్లారు, నేను చెబితే కల్పితం అనుకుంటారు, అక్కడ క్లియర్గా ఉంది. కాబట్టి రోదన చేసే స్త్రీలను, వివేకం గల స్త్రీలను కనుగొనాలి, వారిని పిలవనంపాలి. మరలి రండి దైవ జనమా, ప్రభుని పిలుపిదే, తరలి రండి, మరలి రండి దైవ జనమా. కూలిపోయిన మన బ్రతుకుల, కూలిపోయిన మన బ్రతుకుల బలిపీఠములను కట్టగరండి, మరలి రండి దైవ జనమా. దేవుని తోట మిడతల పాలై పాడైపోయెను, వీడుగా మారెను. దేవుని తోట మిడతల పాలై పాడైపోయెను, వీడుగా మారెను. మత్తులారా మేల్కొనండి, ఉజ్జీవముకై మురళిరండి. మత్తులారా మేల్కొనండి, ఉజ్జీవముకై మురళిరండి. విలువరం పుడి ప్రార్థన వీరుల, విలువరం పుడి ప్రార్థన వీరుల రోదించండి, మరలి రండి దైవ జనమా. ప్రభుని పిలుపిదే, తరలి రండి, మరలి రండి దైవ జనమా. కూలిపోయిన మన బ్రతుకుల, కూలిపోయిన మన బ్రతుకుల బలిపీఠములను కట్టగరండి, మరలి రండి దైవ జనమా. హల్లెలూయా. అది తల్లులారా, మీ ప్రార్థన ఎంత గొప్పదో తెలుసా?
ఇటు మీ యజమానులు, మీ కుమారులు, కుమార్తెలు, కోడళ్ళు, అల్లుళ్ళు, మనవ సంతతి దీవెన, ఇటు ఆత్మీయ కుటుంబమైనటువంటి దేవుని సంఘ అభివృద్ధి. అది నేను ఆత్మీయతలు చెప్తున్నానండి. ఆత్మీయతలో బ్రతకాలన్న వాళ్ళకి, అలాంటి వాళ్ళకి చెప్తున్నాను. నువ్వు మోకరించాలి, నువ్వు చేతులెత్తాలి, నువ్వు విజ్ఞాపన చేయాలి. దేవుని యందు భయము భక్తి కలిగి ఉండడమే జ్ఞానమునకు మూలం. అప్పుడు జ్ఞానము గల స్త్రీ అయింది. నీకు భయం లేదు, భక్తి లేదు, దేవుని సన్నిధి ఎడల ఆసక్తి లేదు. ఇది వినండి, దైవ సేవకులను మొదటగానే హన్నాను గురించి ప్రస్తావించారు. ఆమె మనకొక ప్రతి తల్లికి, ప్రతి స్త్రీకి ఒక గుణపాఠాన్ని నేర్పిస్తుంది. ఆమె కూడా షిలోహులో మందిరానికి వెళ్ళేది. అందరికంటే అర్పణలు ఎక్కువ అర్పించేవాళ్ళు, కానుకలు ఎక్కువ ఇచ్చేవాళ్ళు. ఏమండి, పలహారాలు ఉంటే ఎక్కువ పెట్టేవాళ్ళు. దేవుడు చూస్తున్నాడు. ఏం తల్లి, నువ్వు పలహారాలు పెడితే పిల్లల్ని ఇస్తాను అనుకున్నావా? నువ్వు బలులు అర్పిస్తే పిల్లల్ని ఇస్తాను అనుకున్నావా? నువ్వు అర్పణలు అర్పిస్తే పిల్లలు ఇస్తాను అనుకున్నావా? విరాళాలు ఇస్తే పిల్లలు ఇస్తాను అనుకున్నావా? పిల్లల్ని, సంతానాన్ని నేను. నువ్వేమివ్వాలి? నీ హృదయము. చెప్పండి, నీ హృదయము. అది అర్థమవుతుందా తల్లులారా? నేను మొన్న 1000 రూపాయలు ఇచ్చానండి, ఇది కుదిరేది కాదు. ఒకవేళ సేవకురాలు తీసుకొని ఏమి తిని తాగుతారేమో కానీ, వాళ్ళు తృప్తి పడొచ్చేమో కానీ దేవుడు తృప్తి పడడు. మేమేదో గొప్ప చేస్తున్నామని పాపం వాళ్ళు డబ్బాలు కొట్టుకొని పైకి వెళ్ళిపోతారు ఆకాశానికి. లేదమ్మా, అది కాదు. ఎప్పుడైతే హన్నా మొదటి సమూయేలు 1 ఈ తల్లిగా, ఈ గొడ్రాలు తల్లిగా మార్చబడటానికి ఎప్పుడైతే హన్నా షిలోహు మందిరానికి వెళ్ళి చదువు 1, ఇంతకాలం ఆ సీనియర్లు తక్కువంటే ఎత్తేసేలా. హన్నా లేచి యాజకుడైన మన మైకీరా మర్చిపోయారా? ఇది కావలసింది. అర్థమవుతుందా? కడుపు నిండా తిని బరీగా. నాకు సహోదరి అదే జాన్ వెస్లీ అమ్మగారు, నేను కావాలని ఆ పేరు పెట్టుకున్నా. అంత హిందూ బ్యాక్గ్రౌండ్ కదా, దళిత బ్యాక్గ్రౌండ్ కదా మాది. పూజలు పురస్కారాలు. నేను మారు మనసు బాప్తీసం పొందేటప్పుడు ఏం కావాలని అడిగితే నాకు ఈ పేరు కావాలని నాకే తెలియదు, పెట్టుకున్నా. ఆ పేరు నాది పాతది వేరు. మునిగినాక బాప్తీసం పొందినాక జాన్ వెస్లీ అయ్యారు. ఇంత గొప్ప దైవజనుడు ఆయన. ఈయన ఎంత గొప్ప దైవజనుడు, వరల్డ్ అపోస్తులు అవడానికి కారణం సుసన్న, అమ్మగారి పేరు సుసన్న వెస్లీ. ఆ తల్లి ప్రార్థన. ఇళ్ళంట ఎంతమంది సంతానం? 19 వెళ్ళి మోకరించి వాళ్ళు నిద్రపోతుంటే అక్కడ 10 నిమిషాలు, అక్కడ పావుగంట. ఈ తల్లి మరీగా తిన గురకబెట్టింది. ఏడ నుంచి వచ్చింది నీ కొడుకు ఉద్యోగం? చెప్పు. ఏడ నుంచి వచ్చింది నీ పిల్లలకు స్వస్థత, నెమ్మది? ఇవాళ బుద్ధి తెచ్చుకోవాలి అలాంటి స్త్రీలు, తల్లులు ఎవరైనా ఉంటే. మళ్ళీ చెబుతున్నాగా, దేవుళ్ళో బ్రతికే వాళ్ళకి చెప్తున్నా. ఆచారంగా ఏదోలేండి వస్తాను వెళ్తానంటే నీకు తల్లి వందనాలు. నేను దేవుళ్ళు నిజంగా బ్రతకాలి. సద్భక్తితో బ్రతకను ఉద్దేశించేవారు ఏమవ్వాలి? హింస పొందాలి. ఇలాంటివి కూడా హింసలే. అప్పుడప్పుడు దేవుడు కొరడాతో కొడతా ఉంటాడు మనల్ని, వాక్యపు కొరడాతో, బుద్ధి రావటానికి. మేలుగోరి స్నేహితుడు, మీరే చెప్పండి. అది మేలుగోరేవాడే గాయాలు చేస్తాడు. లేదులేండి, ఏమని చేయొచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు, అబద్ధాలు ఆడవచ్చు, జనాల్ని ముంచవచ్చు. వాడు మేలు కోరేవాడు కాదు. ఎవడవాడు? చెప్పు గట్టిగా. పగవాడు లెక్కలేని. అది నీకెవడైనా నువ్వు దిద్దుబాటు కలగకుండా, పశ్చాత్తాపం రాకుండా, ఇదిగో ఇలాంటి పనికిమాలిన మాటలు చెప్పి సలహాలు ఇచ్చాడు అనుకో, అతనిలో పగవాడైన సైతాను ప్రవేశించి మాట్లాడిస్తున్నాడు.
మాట్లాడిస్తున్నాడు. చూడండి, అమ్మగారు జానవేశ్వరి అయ్యగారు వాళ్ళ అమ్మగారు పడక దగ్గర మోకరించి పావుగంట ప్రార్థన చేసినాడు. అమ్మా, అక్క, బిడ్డ, నీ పిల్లల కోసం 2 నిమిషాలైనా మోకరించి ప్రార్థన చేసావా? వాడికి ఏందో పాపం ఏం రాలేదు, అమ్మాయి ఏం తిట్టయింది, ఏందది? నువ్వే కారణం, తల్లివే. ఇదినాడు మన కుమారి గారు అన్ని కుటుంబం నుంచి వచ్చిన బిడ్డ, హైందవ కుటుంబం నుంచి సాక్షిస్తుంది కుమారుడు గురించి. నేను దర్శించినప్పుడు అసలు ఆ బిడ్డల కొరకు, కొడుకు కొరకు గారు, కుటుంబం కొరకు గారు, కుమార్తె గారు కుటుంబం, ఆ ప్రార్థన, దేవుని మీద ఆధారం, ఆ కన్నీరు చాలా ఉన్నతంగా ఉంటుంది. మొదటవారు కడపటవారు అవుతారంటే కడపటవారు అన్నట్లుగా వారు స్థానాన్ని సంపాదించుకుంటున్నారు. కనుక ఒక గొప్ప ఆశీర్వాదాలు రక్షణ పొందుకున్నటువంటి ఒక ఇంటి తల్లిగా నీ కొరకు, నీ బిడ్డల కొరకు యెహోవా యందు భయభక్తులు గల వారి నిమిత్తము ఆయన అది గట్టిగా, ఆయన మేలు ఎంతో, అది గొప్ప లేకుండా దరిద్రాన్ని తెచ్చుకుంటున్నాం. కారణం, అడుగుడి మీకు తల్లిగా నువ్వు అడగటం లేదు. నీ బిడ్డలు పాడైపోవటానికి నువ్వే కారణం. నీ బిడ్డ ఉన్నతమైన తన చదువును బట్టి ఘనత రాకపోవడానికి తల్లి నువ్వే కారణం. ఏది? ఒక ప్రార్థన ఏది, ఒక భక్తి ఏది, ఒక కన్నీరే? చెప్పానుగా, వేకుని 4 గంటలకు లేచి ప్రార్థన చేయాలంటే 4 గంటలు, అబ్బో ఏమి నిద్రలే, షబ్బో నిద్ర టైం అయ్యా, నేను లేకలేనులే. ఏది ప్రార్థన? నేను మీకు బ్రతుకు నేర్పిస్తున్నాను తల్లులారా. కన్నారు బిడ్డల్ని 9 మాసాలు ఏమండి మోసి కంఠం ఒకెత్తైతే వాళ్ళని పెంచడం, ఓ నాయనో, ఇది 10%, అది 90%. ఇక్కడ వాళ్ళ గురించి నువ్వు అన్ని విధాలుగా ప్రయాసపడాలి. నీ ప్రయాస, నీ భక్తి, నీ ప్రార్థన లేనిదే నీ పిల్లలు ఉన్నతమైన వారు కారు. థామస్ ఆల్వా ఎడిసన్ ఈ లైట్లు ఇవన్నీ కూడా కనిపెట్టిన ఆయన తల్లి ప్రార్థన పొర్రాలు. ఆయన్ని అసలు వీడి చదువు రాదన్నట్టుగా నెట్టేశారు. తల్లి నేర్పించింది, ప్రార్థించింది. దేవుడు లోకానికి వెలుగై ఉన్నాడు. నీ వాక్యము నా పాదములకు దీపమును త్రోవకు కదా, ఇది బేస్ చేసుకుంది. నా బిడ్డ లోకానికి వెలిగినివ్వాలని బిడ్డ ఈ తయారు చేశాడు. గట్టిగా చప్పడకూడదాం, దేవుని స్తోత్రం. ఈ పవర్ ఉంది మన యేసయ్య దగ్గర. క్రైస్తవ తల్లి, నీవు నీ బిడ్డను ఆల్వా ఎడిసన్గా చేయాలంటే, అబ్రహాం లింకన్గా చేయాలంటే, ఒక ఉన్నతమైన స్థానం నీ పిల్లలు సంపాదించాలంటే అదంతా నీ మీదే ఆధారపడి ఉంది. ఇప్పుడు మనోళ్ళు బడాయి ఎక్కువైంది భక్తి కంటే. లేదు, అది ఆ కన్నీరు లేదు, ఆ పశ్చాత్తాపం లేదు, ఆ తగ్గింపు లేదు, ఏం లేదు. కొంతమంది తల్లి ఈమె గారాబు చేసిన అవ్వమ్మా దయవలన వాడు మర్డర్ చేసి అంత చేసింది. చిన్న కథ ఉంది. వాడంట పిల్లోడు పక్కన సూది బాగా మంచిగా ఉంది, సూది ఒకటి తీసుకొచ్చాడంట. ఎక్కడిది నానంటే, పక్కోళ్ళది అమ్మా అంట. అవునా, సర్లేనా, ఎంత పని చేసేవారని క్యాలెండర్ పెట్టేసింది. రోజు కుట్టుకుంటుంది. తర్వాత ప్లేట్ తెచ్చాడు, చెంబు తెచ్చాడు, గ్లాస్ తెచ్చాడు. ఇక చివరికి ఇంటింటిలో ఇళ్ళు దోచుకునేవాడు అయిపోయాడు. గజదొంగ అయిపోయాడు. అయ్యి అందులో నైపుణ్యత సంపాదించాడు. ఆహా భలే పని చేసేవరా. తింటుంది, తాగుతుంది వాడు తెచ్చినాయి. చివరికి పోలీసు వాడికి దొరికాడు. ఏదో మామూలు కేసు కాదు, మర్డర్ కేసులో దొరికాడు. ఏదో దొంగిలించడానికి వెళితే వాళ్ళని నెట్టేయటానికి దేంతో కొట్టాడు, వాడు తెచ్చాడు. ఇక ఉరిశిక్ష ఖరారు చేశారు ఈ మర్డర్ కేసులో. ఈ చివర కోరికండి చెప్పురా అన్నాడు. వాళ్ళ ఏమి లేదు, మా అమ్మని నిలువ అన్నాడు. ఏదో చూడమ్మాడు చివరి కోరిక ఏందో మరి. తల్లి కదా, ఆ ప్రేమ ఆప్యాయత చూపించబోతున్నాడు నీ కొడుకు. పో అన్నాడు. వచ్చాడు, రామ్మ చెవి ఇది కుడి చెవి కొరికి పడేసాడు చెవిని. అవ్వానికి ఆకాశం, అరే మూర్ఖుడా, తల్లిని కూడా కొరికేస్తున్నావు ఏంట్రా చెవి అంటే, ఏమి నుంచే నేను పాడైపోయింది,
సూది తెచ్చాను, పక్కోళ్ళు చిన్నప్పుడు పక్కోళ్ళు అది. డై పనికి మాలోడా, దొంగతనము ఈ మీ మందిరానికి వెళ్ళి చస్తేనేగా పదాకులు తెలుసుకుంటానికి. దొంగతనం చేయరాదు, నరహత్య చేయరాదు, అబద్ధం ఆడరాదు, పొరుగు వారిది ఏది వాక్యం విని చస్తే బ్రతుకులు సరిగా ఉంటాయి. వింటేనేగా. ఎందుకు పిచ్చి బట్టి సామెతల గ్రంథంలో మాట రాయాల? బాలుడు నడవలసిన త్రోవను, టీచర్ గారు చెప్పండి ఏమంటున్నాను అక్కడ, వానికి ఏం చేయాలి? వానికి నేర్పుము. గట్టిగా అనాలి, వానికి నేర్పుము. ఇప్పుడు ఈవు నేర్చుకొని చస్తేనేగా వాడికి నేర్పేది. అర్థం చేసుకోండి, అంతేకమ్మా. ఇప్పుడు మనం నేర్చుకుంటేనేగా మన పిల్లలకి నేర్పించేది. నేను ఒకరోజు ఏం చేశానంటే, చిన్న క్యాష్ ఉంటే శివరంజన్ రాఘవని అది అత్తనా, ఈయన చూశాడు, భలే ఉందే, నేను కూడా నా పెదనాన్నలాగా వేయాలన్నాడు. వాడు పెద్ద మాస్టర్ అయిపోయాడు. చెబుతున్నా, ఏదన్నా చిన్నదైన చిన్న భక్తి ప్రార్థన మనం చేస్తుంటే, ఉపవాసమైన మనం చేస్తుంటే, మోకరించడం మనం చేస్తుంటే, వాళ్ళు మనకంటే భక్తిలో గొప్పోళ్ళు అవుతారు. కొరికి అవతల పడేశాడు. రేయ్ మూర్ఖుడా, చివరికి తల్లిని కూడా కొరికేస్తావరా చెవంటే, ఏ నాయన నాకు ఈ తిప్పలో తెచ్చింది. ఆ సూదిగా చేసినప్పుడు తప్పురా అని చెప్పి 4 దెబ్బలు కొట్టుంటే, బెత్తం తీసుకొని బాదుంటే నేను ఈ పని అది చేసేవాడిని కాదు. మీ పాత్ర భౌతికంగా ఆత్మీయంగా తల్లులారా చాలా గొప్పది, సామాన్యమైంది కాదు. మీరు ప్రపంచాన్ని తల్లడింపలు చేసేటటువంటి పవర్ దేవుడు మీకు ఇచ్చాడు. ఒకప్పుడు చెప్పులు గుచ్చుకునేవాడు అబ్రహాం లింకన్, చెప్పులు గుచ్చుకునేవాడు. తల్లి ప్రార్థన, దేవునిలో బ్రతుకు ఆయనకు ఒక నియమాన్ని నేర్పించింది. గొప్పవాడయ్యాడు. తెల్ల జాతి నల్ల జాతి వాళ్ళ పోరాటంలో మన అంబేద్కర్ గారు ఎలాగూ ఎస్సీలకు దళితులకు ఉన్నతమైన స్థానాన్ని కల్పించాడో, పోరాడి రాజ్యాంగ చట్టం రాసి ఆయన కూడా వాళ్ళలో సమానత్వాన్ని నల్లవాళ్ళు తెల్లవాళ్ళ మధ్యలో కల్పించాడు. గట్టిగా చప్పట్లు కొడదా. పేరుగాంచబడిన వారు ప్రపంచంలో ఒకరున్నారంటే వారి తల్లి ప్రార్థన పరురాలు. తల్లి, నువ్వెంత ప్రార్థన చేసావు నీ కొడుకు కొరకు, నీ కూతురు కొరకు. వాళ్ళంత గొప్పోళ్ళు అయ్యారు, వాళ్ళంత మంచివాళ్ళు అయ్యారు, వాళ్ళంత వినయము విధేయత గలవాళ్ళు అయ్యారు. నీకు నీవే ప్రశ్న వేసుకో. నువ్వు అనుకుంటున్నావు పర్వాలేదులే, నేను గొప్పదాన్ని, మాకేం తక్కువ అంట అని నువ్వు అనుకోవచ్చు. ఒక గడి వస్తుంది, నువ్వెంత తప్పు చేసావో ఇదిగో ఈ దొంగోడు తల్లిలాగా, అప్పుడు నీకు అర్థమవుతుంది. నన్ను చెడగొట్టింది మా అమ్మేనండి, లేకపోతే ఈనాడు ఈ ఉరిశిక్ష నాకు పడేదా, ఏదో ఒక అమ్మకు చదువుకొని ఏదో ఉద్యోగం చేసుకొని వీళ్ళందరికిలాగా హాయిగా ఉండేవా. రేపు దేవుడు తల్లులారా మిమ్మల్ని లెక్క అడుగుతాడు. నువ్వు దేవుని తెలుసుకొని కూడా నువ్వెంత ప్రార్థన చేస్తున్నావో నీ ఇంటి కొరకు, సంఘం కొరకు నీకు నీవే పరిశీలన చేసుకో. హన్నా విషయంలో వెళ్ళిపోయింది. ఏం చేసిందమ్మా? తన మనసును, ఆత్మను దేవుని సన్నిధిలో కొమ్మరించింది. అది ఆమె అర్పణలు కానుకలు ఇస్తే దేవుడు ఆమెకు సంతానం ఇవ్వలేదు. తన హృదయాన్ని దేవుడికి ఇచ్చి కన్నీటితో ప్రార్థన చేస్తే దేవుడు ఆమెలో నుండి ఒక ఉన్నతమైనటువంటి ప్రవక్తను లేవనెత్తాడు. గట్టిగా చప్పట్లు కొడదా. తల్లులారా, మీరు సమాజానికి, సంఘానికి మేలుకరమైన బిడ్డలుగా మీ బిడ్డలను తయారు చేస్తున్నారా? నీ బిడ్డలు దేవుని తప్ప, మందిరం తప్ప, వాక్యం తప్ప అన్నిటిని ప్రేమించేవారు కానీ చేస్తున్నారు. అది వాళ్ళ బిడ్డలు లోకాన్ని ప్రేమిస్తారు, డబ్బుల్ని ప్రేమిస్తారు, ఉద్యోగాన్ని ప్రేమిస్తారు, బంధువుల్ని ప్రేమిస్తారు, ఫంక్షన్లను ప్రేమిస్తారు అండి. వీటన్నిటిని ప్రేమిస్తారు కానీ మందిరాన్ని ప్రేమించరు, వాక్యాన్ని ప్రేమించరు, సభలను ప్రేమించరు, దేవుని ప్రేమించరు. దేవుని ప్రేమించని వారు, అతడు నన్ను ప్రేమించను గాక నేను అతని తప్పిస్తాను, గొప్ప
నీ పిల్లలు గొప్ప కాకపోవడానికి కారణం నువ్వే. అసలు నువ్వు ప్రేమిస్తేనేగా తల్లి మదర్ తెరీసా ఏ బిడ్డను గనలా, ప్రపంచాన్ని ఆమె గన్నట్టు భారం కలిగి ఉంది. ఏంటండి అది సామాన్యమైన విషయమా? కొందరు ఉంటారు వాడికి పెళ్ళిళ్ళు కావు, చూడండి ఏమి లేదు, అయినా కూడా వారిలో పరిశుద్ధాత్ముడు ఆత్మల భారం పెడతాడు. వాళ్ళు సండే క్లాస్ పిల్లలు కానీ యూత్ని కానీ అసలు తల్లి కూడా అంత ప్రేమగా శ్రద్ధగా గద్దెచ్చదు. అట్లా పెంచుకుంటూ వస్తారు వాళ్ళు నిజంగా రియల్ మదర్స్ అనమాట. వాళ్ళు నిజమైన తల్లులు. ఏం కలవరపడద్దో, నువ్వు రియల్ మదర్నమ్మా. దేవుడు ఒక ప్రత్యేక స్థానాన్ని, స్థితిని దేవుడు ఇచ్చాడు. ఇలాగుంటుంది. తల్లి పాత్ర చాలా ఉన్నతమైనటువంటిది. అది తల్లులు మీరు కాపాడుకోవాలి. ఇంకా మీ జీవితంలో దేవునికి అనుకూలంగా ఉండకుండా షిలోహు మందిరంలో హన్నా కనబడినట్లుగా నువ్వు కనబడకపోతే నీ స్థితి, నీ కుటుంబ వ్యవస్థ ఎక్కడే సేవ గొంగళంటే అక్కడే. ఎరగక చేయకపోతే చేస్తుంది వేరే లెక్క. ఎరిగి కూడా మనం దేవునిలో బ్రతుకు సరిగా బ్రతకకపోతే చాలా అష్ట కష్టాలకు మనం గురైపోతే ఇది గమనించాలి. మనం ఇంకొక హీరో కనపడుతున్నాడు కదా, ఆయన్నే ఉద్దేశించి మన అంబేద్కర్ గారిని ఆయన మోషే అంటాడు, ఇండియన్ మోషే అంటాడు, భారతదేశ మోజెస్ అంటారు అయ్య గారిని, అంబేద్కర్ అయ్య గారిని. ఇప్పుడు వెళ్దాం హెబ్రీ, ఒకసారి హెబ్రీకి వెళ్ళిపోదాం. 11:23. నేను తొందరగానే ముగిచేస్తాను, ఎందుకంటే రొట్టె కార్యక్రమం ఉందిగా. తల్లులుగా మీకు అన్నీ తెలుసులేండి, నేను మీకు చెప్పేది ఏమిటి, మేమే చాలా తెలుసుకోవాలి. స్టార్ట్. 11:23. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి. దానికి ముందు ఉంటుందిగా 22. మోషే పుట్టినప్పుడు. వినండి, బాగా వినాలి. మోషేను గురించి మనం చెప్పుకుంటున్నాం. బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలును విడిపించినటువంటి వాడు మోషే అని మనం చెప్పుకుంటున్నాం కదా. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు, అది ఆ బిడ్డను చూశారు. ఎలాగున్నాడు? సుందరుడయ్యుండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 నెలలు. అది ఇక్కడ మీరు నాకెళ్ళి చూడండి, అర్థం చేసుకోండి. ఇట్లాగా సమాజాన్ని, స్వజాతిని, తన జనాంగాన్ని రక్షించటానికి ఒక భారం, బాధ్యత కలిగినటువంటి తల్లులు కూడా ఉంటారు అనడానికి ఇక్కడ మోషే గారి యొక్క తల్లిదండ్రులు కనపడుతున్నారు. అక్కడేమో హన్నా ఇంత తీర్మానానికి రాలా, నాకు పిల్లలు పుడితే చాలు అనుకుంది. కానీ ఆ బిడ్డ దేశానికే ప్రవక్త, న్యాయాధిపతి, యాజకుడయ్యాడు. ఇక్కడ ఇది నేను నా సంతతి నుండి, నా గర్భాన పుట్టినటువంటి బిడ్డ నుండి ఇంతకాలము బానిసత్వంలో ఉన్న మా ఇశ్రాయేలు ప్రజలను విడిపించాలి. బాబా ఏంటండి అసలు ఆ తీర్మానం, ఆ పట్టుదల ఏంటి, ఆ విశ్వాసం ఏంటి? దేని బట్టి అన్నాడు నాన్న అక్కడ? విశ్వాసమును, అంతేనా? అది విశ్వాసం ఒకటి ఉంది. దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు, మా పితరుడైన అబ్రహాముకి. అదేమనగా మరలా నేను 400 సంవత్సరాల తర్వాత ఈ జనులను ఐగుప్తు నుండి ఆ వాగ్దాన దేశానికి నడిపిస్తాను. ఆ నడిపించే నాయకుడే నా కుమారుడు, ఎందుకు కాకూడదు? గట్టిగా చప్పట్లు. అర్థమవుతుందా? మా స్వజనులను, మా స్వజాతిని, మా వీధి వారిని రక్షించేవాడు, నడిపించేవాడు నా కుమారుడు ఎందుకు కాకూడదు? నా కుమార్తె ప్రవక్తని ఎందుకు కాకూడదు? నా సంఘాన్ని అభివృద్ధి పరుచుకుంటానికి నేనెందుకు ఒక శ్రేష్టమైనటువంటి వరాన్ని నా బిడ్డలు ఎందుకు పొందుకోకూడదు అనే మనసు నీకుందా తల్లి, బంగారు తల్లి? ఏడకరు అప్పుడే వెళ్తున్నావు ప్రార్థన, ఇప్పుడే కాగా
కాదు, అక్కడ కొద్దిగా కుర్చీలు వేయాలి, పట్టలు వేయాలి, క్లీన్ చేయాలి. వాళ్ళు చేస్తాలే, వెళ్దాంలే, అప్పుడు వెళ్ళొచ్చులే, ఈ వీలు చస్తేనేగా సరిగా. అంతేగా, సామెత ఒకటి ఉందిగా, గేదె ఎక్కడ మెత్తే చేలో మేస్తే దూడ అది. తండ్రి ఏది చేయుట కుమారుడు చూసిన కుమారుడు కూడా అదే. నీవు వెళ్తేనేగా అన్న ప్రార్థనకి నా అబ్బాయి రావటానికే. ఇవన్నీ నియమాలు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎప్పుడన్నా ప్రార్థన చేసావా? రక్షించబడిన నీవు నీ రక్షణ, నిజ రక్షణ నువ్వు గుర్తెరిగితే, నేనే కాదు నా ఇంటి వారు రక్షణ పొందుకోవాలి, నేనే కాదు నా పిల్లలు ప్రయోజనకరంగా ఉండాలి, మా సమాజాన్ని నేను మార్చుకోవాలి, నా జాతి వాళ్ళని నేను మార్చుకోవాలి, నా సంఘం కొరకు నేను పాటుపడాలి. ఇది స్వచ్ఛమైన, నిస్వార్థమైన, నిజాయితీకరమైన ఆలోచన. ఎవడేటి పోతే మనకెందుకు, టైం ఎంత అయింది, వెళ్దాంలే, వాక్యం వద్దాం. ఇది రియల్ క్రిస్టియానిటీ కాదు, నిజ క్రైస్తవ్యం కానే కాదు. కొన్ని సూత్రాలు మనం అర్థం చేసుకోవాలి, దాన్ని మనం ఫాలో అవ్వాలి. ఒకటి తీర్మానానికి వచ్చేసింది. మోషే తల్లిదండ్రులు రాజాజ్ఞ, మగ పిల్లోడు పుట్టగానే తీసుకెళ్ళి అప్పగించాలి, ఆడేం చంపేస్తాడు. 3 నెలలు దాచిపెట్టింది బిడ్డని. బాబా ఇక్కడ కొద్ది చిన్న సూత్రాన్ని మీరు గుర్తెరగండి. దేవుని ప్రజలను విడిపించటానికి, దైవ కార్యం చేయటానికి, నడిపించటానికి నా బిడ్డ ప్రయోజకుడు కావాలని సదుద్దేశంతో బిడ్డను దాచిపెట్టింది కనుకనే ఆ బిడ్డను ఆ పెట్టిలో విడిచిపెట్టినప్పుడు అది ఫరో కుమార్తెకి దొరికింది. చప్పట్లు కొడదాం గట్టిగా. శత్రువే పెంచేటట్లుగా చేసింది. నా శత్రువులు ఎదుట, చెప్పండి మీరే, నీవు నాకు భోజనము. అది నానా దైవత్వ విషయంలో నిస్వార్థపూరితమైన ఆలోచన నీకుంటే నీ పిల్లలను యోగ్యులుగా, శ్రేష్ఠులుగా చేస్తాడు. అదేదో గారాభంతో అవ్వమలాగా కూడినదై ఉంటే, జ్యేష్ఠ కుమారుడు యెహోవా దైవం అనుకుంటే జ్యేష్ఠుడు నికృష్టుపోడయ్యాడు, హంతకుడయ్యాడు. చిన్నాడు శ్రేష్ఠుడయ్యాడు, హేబేలు. శ్రద్ధ ఆలోచన దేవుని ఎడల, వాక్యం ఎడల, సంఘం ఎడల, సేవకుని ఎడల ప్రతి విశ్వాసి కలిగి ఉండాలి. సునాయాసంగా కూరలో కరేవాపులాక సంఘాన్ని, సేవకుని తీసేసేటట్లు బ్రతుకులు పెట్టుకోగాకండి మీరు. ఈమె నిర్ణయం ఏంటంటే, నా జనులను నా కుమారుడు రక్షించాలి, విడిపించాలి అని తల్లి దాచిపెడితే దేవుని హస్తం తోడుగా ఉంది. ఫరో కుమార్తె దగ్గరికి ఆ జమి పెట్టిన దేవుడు తీసుకెళ్ళాడు. అబ్బో, చాలా చక్కగా, అందంగా, మంచి కలర్లో, సౌందర్యంగా ఉన్నాడు బిడ్డ. అబ్బాబ్బా ఎంత సుందరుడు. వీడు ఎవరు ఏమైనా కానీ ఈ నీళ్ళలో ముంచొద్దా, పెంచుకుంది. గట్టిగా చప్పడు కూడా. చూడండి, దైవాశీర్వాదపు లింకులు ఎటు నుంచి ఎటు మెలికలు తిరుగుతాయో చూడండి. అది దైవ కార్యం అంటే. ఒక బానిస బిడ్డ ఫరో కుమార్తె యొక్క కుమారుడయ్యాడు. సకల విద్యలో ప్రాధాన్యతను, నైపుణ్యతను సంపాదించుకున్నాడు. మంచి ఇంజనీర్ అయిపోయాడు, మంచి ప్లానర్ అయ్యాడు, మంచి ఫైటర్ అయ్యాడు, అనేక శాస్త్రాలను ఎరిగాడు. దాని గురించి ఆత్మాభిషేకంతో స్టెఫన్ గారు, మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి. వినండి మీరు, అలా చదువుగా మీరు ఇది కూడా మీరు అర్థం చేసుకోండి. మన పిల్లలు ఒక ఉన్నతమైన స్థానాన్ని పొందుకోవాలని దేవునికి మనం అర్పణ చేసినప్పుడు, వీళ్ళు దేవుడి పనిలో సహకారులుగా ఉండాలి అని దేవునికి నీవు ప్రతిష్ఠించినప్పుడు, ఆ బిడ్డలు ఎంత ఉన్నతమైన వారు అవుతారో. ఈనాడు నేను చెప్తున్నా, ఈనాడు నీ పిల్లలకు నువ్వు ఫీజు కట్టలేని పరిస్థితిలో ఉన్నా, సరైన రీతిగా ఉన్నతంగా తీర్చలేని స్థితిలో ఉన్నా, మోషే తల్లి వలె నీవు నీ బిడ్డలను దేవునికి అర్పణ చేసినప్పుడు, ప్రతిష్ఠించినప్పుడు, వాళ్ళని దైవాలోచనలో ఉంచినప్పుడు,
ఇదిగో ఇలాంటి వారు అవుతారు. స్టార్ట్. మోషే మోషే ఐగుప్తుల సకల విద్యలను చూడండి, మోషే ఐగుప్తుల సకల విద్యలను అభ్యసించి ఆ మాటల యందును ఆ కార్యముల యందును ఆ ప్రవీణుడై ఉండెను. చూసారా, అన్నిట్లో ఏమన్నాడు? ప్రవీణుడై ఉన్నాడు. మాటలు ఎందు కూడా అంట. నేను నోటి మాంద్యం అన్నాడు కాదు, అది దేవుడికి భయపడి ఇంత గొప్ప పని నేనే ఆడి చేస్తాను, నాకు ఆవేశం ఎక్కువ, ఒకడిని కొట్టి చంపి పడేసాను, హంతకుడిని నేను, నా వల్ల కాదు ఇది, అందుకని వేరొకడు చూసుకొని అన్నాడు. తగ్గింపు దేవుని దగ్గర. ఆవేశాలతో ఆడటం పాడటం ఎగరటం కాదు. మనం ఏదైనా దైవ కార్యం చేసేటప్పుడు అసలు మనం అర్హులమా లేదని పరిశీలన చేసుకునేవాడు మోషే. ఇంత ఘనతను పొందుకున్నాడండి. ఒక యువరాజులాగా అక్కడ ఎలిగాడు. ఒక ఎలుగు మామూలు ఎలా లేదు ఆయన. మోషే 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 మోజెస్ అని కలవరు ఇచ్చారు ఐగుప్తీయులు. ఇది తల్లి దైవ కార్యము నా బిడ్డ చేయాలని పూనుకున్నప్పుడు వాటితో పాటు ఈ లోక సంబంధమైన ఆధిక్యతలు, జ్ఞానాన్ని, ప్రావీణ్యతను, తెలివిని, ఘనతను దేవుడు బిడ్డలకి ఇస్తాడు. నమ్మితే చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంత గొప్పగా అయిపోయిందండి పరిస్థితి. ఇది తల్లి ప్రార్థన. 6 లక్షల కాల్బలానికి నాయకుడైపోయాడు. ఐగుప్తులో 10 తెగుళ్ళు పంపించాడు. దేవుని కర్ర అయిపోయింది. అధికారాన్ని, ఆధిపత్యాన్ని, శక్తిని, అభిషేకాన్ని పొందుకున్నాడు మోషే. తల్లి ప్రార్థన, తల్లి ఆసక్తి. ప్రియ దేవుని కుమార్తెలారా, ఈనాడు మీరు ఆలోచించండి. ఇందాక దైవ సేవకురాలు అన్నట్లుగా మీ జనాభే, మీ జనరేషన్ ఎక్కువ. మీ ప్రార్థనతో మీరు ఎంతమంది వస్తున్నారో అంతకంటే ఎక్కువగా సహోదరులు రావాలి, బ్రదర్స్ రావాలి, పురుషులు రావాలి. ఇంకా నువ్వు ఇంట యజమానుడు రక్షణ పొందుకోకపోతే ఈయన కూడా రక్షణ పొందుకోవాలి. ఇంకా ఎదిగిన నీ కుమారుడు రక్షణ పొందుకోకపోతే వీడు కూడా రక్షణ పొందాలి. నా పిల్లలందరూ నీ ఆలయంలో కనబడాలని నువ్వు ప్రార్థన చేయి. తప్పక నీ బిడ్డలను దేవుని ఆలయానికి నడిపిస్తాడు. ఆలయంలో ఉన్న ఆశీర్వాదాలు, సంతృప్తిని, దీవెనను ఆ బిడ్డల మీద దేవుడు కుమ్మరింప చేస్తాడు. అది మొదలుగా చేయవలసిన సంగతులు చెప్పుకుంటూ వెళ్తే ఇంకొక గంట చెబుతా, మీరు తట్టుకోలేరు. నేను ముగిస్తున్నాను. కాబట్టి నీ బాధ్యత అది, తల్లి బాధ్యత అది నిర్వహించు. ముందుకు వెళ్ళు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. ఈ మొక్క మాట చెప్పుకొని ఒకటి నుంచి మనం చదువుకుంటూ వెళదాం. ఇంకా అది కూడా కాకుండా కొద్దిగా మనకు తెలుసు, నిర్గమ 20లో 12లో కూడా అదే మాట ఉంటుందని. దేవుని యొక్క ధర్మశాస్త్రంలో తల్లికి ప్రాధాన్యత అక్కడ ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఇక్కడ మనం పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభువుల వారిని గురించి చూసినప్పుడు ఆయన కూడా యోహాను సువార్తలేనా అక్కడ తన యొక్క మరి శిష్యుడైనటువంటి యోహానును 19వ అధ్యాయం 26-27 వచనంలో, అమ్మా ఇదిగో నీ కుమారుడు, సోదరుడా ఇక నుండి ఈమె నీ తల్లి అని తల్లి బాధ్యతను, భారాన్ని ఆయనకు అప్పగించేశాడు. నేను ఉన్నంత వరకు మా అమ్మను చక్కగా చూసుకున్నాను, యోహాను తర్వాత నాకంటే ఎక్కువగా చూసుకోవాలని అప్పగిచ్చాడు. ఇప్పుడు పిల్లలు బ్రతికుండు కూడా తల్లి కనబడతా ఉన్నా కూడా అన్నం పెట్టరు. చిన్న పని చేయమంటే చేయరు. బావా నాకు పని ఉందని వెళ్తారు. లేదు నాన్న, విశ్వాసంగా ఉన్న బ్రదర్స్, కుమారులారా, కుమార్తెలారా, అమ్మను బాగా చూసుకో. వాళ్ళ ఇంటి పనుల్లో, వంట పనుల్లో, ఆడపిల్లలు, మగపిల్లలు మీరు వాళ్ళకు సహాయం చేయండి. నానా అన్ని విషయాల్లో చేదోడు వాదోడుగా ఉండండి. వాళ్ళ హృదయాలు గాయపరచొద్దు, వాళ్ళ కోపం రేపొద్దు. జాగ్రత్తగా వాళ్ళని చూసుకోండి, మీరు ప్రేమగా చూసుకోండి. ఎందుకంటే ఇంకో సంగతి కూడా చెప్తున్నా, ఇప్పుడు మీరు మీ అమ్మ మీ నాన్నని బాగా చూసుకుంటేనే రేపు మీకు పెళ్ళైనాక మీ పిల్లలు పుడితే మిమ్మల్ని బాగా చూసుకుంటారు. ఇప్పుడు ఒకటి ఇచ్చామనుకో మీ అమ్మకి, రేపు నీ పిల్లలు 10 ఇస్తారు, ఫ్యాట్మని కొడతారు, ఇంక లేవలేవు పడి. కాబట్టి ఎందుకంటే ఏది విత్తుతావో అదే కోస్తావు. కొంతమంది దృష్టితో తల్లిని తిడతారు, దుర్మార్గులు. తిట్టకూడదు, దూషిస్తారు, శాపనార్థాలు పెడతారు. ఇదంతా శపించబడటానికి. ఇలాంటి ఆవేశంలో కూడా, మనసులో కూడా ఏదైనా వస్తే తీసేసుకున్నానా, దేవుడి మందిరానికి వచ్చే బిడ్డలు
అమ్మ నాన్నని జాగ్రత్తగా చూసుకోండి, వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు, వాళ్ళని దూషించొద్దు, పోవాయా అనొద్దు, డాడీని పోవమ్మా అనొద్దు, అమ్మని మీరు చక్కగా చూసుకోండి. దేవుడు తర్వాత గౌరవించి ప్రేమించి విధేయత చూపించవలసింది తల్లిదండ్రుల మీద. అది జాగ్రత్తగా మీరు చూసుకోండి. మీరు వాళ్ళని ముదిమ వచ్చే వరకు మీరు సంరక్షించుకుంటే రేపు మీ కుటుంబ వ్యవస్థలో నీ పిల్లలు మనవ సంతతి నేను ప్రేమగా చూసుకుంటారు. అది నాన్న. ఇప్పుడు చదువు, వెళ్ళిపోదాం. ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి. చూసారా, ఇప్పుడు మనకన్నమాట అందరికంటే నేను తాతనులే మీ కుర్రోళ్ళకి ఏమంటాడు, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు. ఇది లింక్ ఇట్టుంది చూడండి. ప్రభువునందు అంటే ప్రార్థనకు వచ్చేవాళ్ళు అని అర్థం. ప్రార్థన రావడం మనకెందుకు, లేనిపోయింది, మన సంగతి ఆయనకి ఎందుకంట అంటారు. ఇక్కడ ప్రార్థనకు వచ్చేవాళ్ళే కదా. ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. ఇది ధర్మమే. విధేయులై ఉండడం ధర్మమే. ఇంకో చిన్న సంగతి కూడా చెబుతున్నాను, కోడళ్ళారా అల్లుళ్ళారా. ఇప్పుడు మీరేం చేయాలి, మీ అమ్మ నాన్న కంటే కూడా మీ అత్త మామల్ని ఎక్కువగా ప్రేమించాలి. అత్తగారు ఎటు వెళ్ళినాక పక్క వాళ్ళకి ఏం అత్త ఏం ఒకటే బాధ పెడతాం. ఎందుకంటే సాడీలు చెప్పటం, వాళ్ళు ఏమన్నా తీరుస్తారా? నీ ఇంటి నువ్వు వీధిలో వేసుకున్నట్లే చెప్పకాకండి. ఒకవేళ నిన్న కష్టపెట్టినా మా అమ్మ కంటే బాగా చూసిద్ది మా అత్త అనండి, ఇంకంతే. మీ అత్తగారి దగ్గర నీ ప్రేమ ఆప్యాయతలు చూపించు, ఆ మనసే మారిపోద్ది. మా అమ్మాయి కూడా నన్ను ఎట్లా చూసుకోలేదే, నన్ను బాగా చూసుకుంటుంది నా కోళ్ళు అని 10 మందికి చెప్పుకుంటుంది. నాన్న మీరు కూడా అత్తలు విసిగించకాకండి కోడల్ని. ఒకటికి 10 పనులు కలిపి చెప్పొద్దు. ఎట్లా ఉండాలంటే మీరు తల్లి కూతురు లాగా ఉండాలి. ఎవరైనా బయట వాళ్ళు చూస్తే ఇప్పుడే వెళ్ళారయ్యా ఆ తల్లి కూతుర్లు వెళ్ళారు కాదండి, తల్లి కూతుర్లు అత్త కోళ్ళు అమ్మో అంత ప్రేమగా అనిపించుకోవాలి సమాజం ద్వారా. నువ్వు విశ్వాసివి, పిచాచివి కాదు పిచాచి పనులు చేయడానికి. కోడళ్ళు కూడా మీ అత్తల్ని అమ్మలాగా చూసుకోండి, అమ్మ కంటే ఎక్కువ చూసుకోండి ఇంకంతే. ఎందుకంటే ఎండింగ్ ఈమెగా, అమ్మది అయిపోయింది, ఆడది అన్నట్టుగా ఆడకొచ్చేసావు, వెళ్ళిపోయావు. ఎక్కడే అత్తిల్లే పుట్టిల్లు కంటే నిన్న అదే ఫుల్ఫిల్ పూర్తి, అదే ఇక అది కాదు, పుట్టిల్లు కాదు. జాగ్రత్తగా కాపాడుకో, మంచి పేరు తెచ్చుకో. ఒక కూతురు ఎలాగుంటుంది ఇంట్లో అంతకంటే మెండుగా ఉండాలి. అత్త కూడా ఇసిగాకు ఓరక. ఇక్కడ నువ్వు ఇసుకిచ్చావనుకో నీ కోడల్ని, అక్కడ నీ కూతురుని అల్లాడెత్తారు. అది గుర్తుపెట్టుకోండి. ఒకటంటే 7 వస్తాయి. లోక సామెత ఉందిగా, నీ కూతుర్ని ఇక్కడ కొద్దిగా నీ కోడల్ని అల్లాడిస్తే అక్కడ 7 అంతలు అల్లాడిస్తారు. ఇవన్నీ వాక్య ప్రకారంగా పరిశీలన చేసుకుని మనం దేవుని పిల్లలు అనబడుతున్నాం కనుక జాగ్రత్తగా ప్రతి స్థితిని మనం కాపాడుకోవాలి. ఏమంటాడు నాన్న, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు ఏమై ఉండాలి, విధేయులై ఉండాలి. ఇది ఏంటంట, అధర్మం కాదు, ధర్మం. నెక్స్ట్, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపు. ఏం చేయాలి తల్లిదండ్రులు చెప్పండి మీరే, నేను చెప్పట్లా. సన్మానించాలంటే ఏదో శాలువాలు వేసే పూలదండలు వేసి కాదు, వాళ్ళు చెప్పిన మాట వింటే చాలు. తెలివి చాలా జ్ఞానం కావాలి మనకి. యాకోబులాగా యాషోవులాగా అడవిలమ్మట తిరగటం కాదు, కానీ వాళ్ళ నాన్నకి ఏది అవసరమో వాళ్ళ అమ్మ ద్వారా తెలుసుకున్నాడు. టక్క కొవ్విన మంచి గొర్రెను వధించాడు, మంచి విందు చేసి పెట్టి బ్లెస్సింగ్స్ అని పొందుకున్నాడు. ఏం చేయాలి మీరు అనా, తల్లిదండ్రులు ఏం చేయాలి? మీ పిల్లలు, కుమారులు కుమార్తెలు, మా నాన్నకి స్వీట్ అంటే ఇష్టం, లేక జిలేబీ అంటే ఇష్టం, మా అమ్మకి ఇదంటే ఇష్టం. చక్కగా వెళ్ళేటప్పుడు సాయంత్రం అవి తీసుకుని వెళ్ళిపోండి. ఇంకా అవి తింటా, అబ్బా నా కొడుక్కి నేనంటే ఎంత ప్రేమ. తల్లిదండ్రులు ఇద్దరు మీ మీద చాలా ఆనందించి సాధ్యమైతే ఎప్పుడో దాచుకున్నా కూడా మీ చేతికి ఎత్తారు. చప్పట్లు కట్టండి గట్టిగా, చూడండి వాళ్ళని ప్రేమగా చూడండి. అరే పెద్దోడా అది తీసుకురారంటే ఇప్పుడే నాకు ఏలపలేదు అనకూడదు, తీసుకోవాలి. ఇది మన ధర్మం, అది మనం చేయాలి. వారికి విధేయులై ఉండాలి, వాళ్ళని సన్మానించాలి. అది శాల్వాలు పూలదండలేసి కాదు,
ఏం కావాలో వాళ్ళ ఇష్టం ఏంటో ఆశ ఏంటో ఎరిగి అది చేయండి. ఇంత గొప్ప సంగతులు బైబిల్ బోధిస్తుందండి. అబ్బా, అలాంటి గ్రంథాన్ని దేవుడు మనకిచ్చాడు. దళితులందరికీ రాజ్యాంగ చట్టం ఇచ్చినట్లుగా సర్వలోకానికి, ప్రపంచానికి దేవుడు బైబిల్ ఇచ్చాడు, బ్రతుకులు సరిగా ఉండటానికి. ఇక్కడ కులమని, మతమని, ఆ వర్గం ఈ వర్గం అని తేడా లేకుండా సర్వమానవాళి వీటికి లోబడి విధేయులైనప్పుడు కదా ఉన్నతమైన ఆశీర్వాదాలు. మీరు నా ఆజ్ఞకు లోబడి ఉన్న ఎడల భూమి మీద ఉన్న సమస్తమైన జనముల కంటే నేను మిమ్మలను హెచ్చిస్తాను. గట్టిగా చప్పట్లు. ఇలాంటి ఆధిక్యతను, ధన్యతను దేవుడు అనుగ్రహించాడు. నెక్స్ట్ మనకు చురక. అప్పుడు నీవు భూమి మీద చూడండి, ఎప్పుడు తల్లిదండ్రులను సన్మానించి వాళ్ళకి విధేయులైనప్పుడండి. నీకు ఇష్టం వచ్చినప్పుడు రొట్లుగా దూషించటం, కొట్టడం, తిట్టడం ఇది చేస్తే లోయకాకులు వచ్చి కళ్ళు పీకేస్తాయి అంట. లేనిపోని శాపాలు తెచ్చుకోకూడదు తెలిసి కూడా. నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదు. దీర్ఘాయుష్మంతుడు, ఆయుష్ పెరిగిద్ది, ఆరోగ్యం పెరిగిద్ది. బాధ పెట్టకూడదు తల్లిదండ్రుల్ని. జాగ్రత్తగా వాళ్ళని ప్రేమగా చూసుకోవాలి. ఎందుకంటే అనుభూతి నేను చెబుతున్నాను, వయసు పెరిగింది కదా. ఒక్కొక్కసారి నా కోపం ఎక్కువైంది. ఇంట్లో పిల్లల్ని అరుస్తాను, మనవాళ్ళు కూడా అరిచేస్తా. ఆవేశం పెరిగింది పెద్ద వయసులకి. కాబట్టి ఏం చేయాలంటే గమనించాలి, సర్దుబాటు చేసుకొని అమ్మ నాన్న ఏదైనా అరిచినా కూడా సైలెంట్గా ఉండాలి. నీ భార్య ఏమైనా ఉద్రేకపడినా అంతేలే, ఊరకు అరిసిద్ది కానీ మా అమ్మ మంచిది బాయ్. అది కుటుంబాన్ని మన చేతిలోనే ఉంది. శాంతియుతంగా మలుచుకుంటాం, ఇవన్నీ చేయాలి. అప్పుడు మనం దీర్ఘాయుష్యం అవుతారు పిల్లలు. నెక్స్ట్, ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. తండ్రులారా, అది ఇప్పుడు తల్లిదండ్రులకి, ఒక తండ్రులారే కాదు తల్లిదండ్రులకి ఇద్దరు కన్నా మీ పిల్లలకు కోపము రేపక, అది వాళ్ళకు కోపం రేపకూడదు. ప్రభు యొక్క శిక్షలోను. ఇప్పుడు ముందు వాళ్ళకి ఏం చేయకూడదు మనం. ఎందుకు వాళ్ళని ఏం చేస్తామంటే కొన్ని విషయాలు శోధిస్తాం. తినరా 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 అంటారు. తిండి దగ్గర కూడా స్టార్ట్ అయింది. తింటాలే అమ్మా, తింటాలే నాన్న, అడిగేం ఆకలిగా. నాకేం చేసిద్దంట అమ్మ, ఉదయాన్నే 8:30కి 8ంటికే టిఫిన్ తయారు చేసి ఇచ్చింది. 8ంటికి ఆనందపేట బ్యాచ్కి ఏడ ఆకలేదు చెప్పండి. మేము లేకగానే టీలు తాగుతాం. మాకు 9, 9:30, 10 అట్ట టచ్ అవుతూ ఉంటే అప్పుడు ఆకలి అయిద్ది నాకు కదా. తింటాలే అమ్మా తింటా. అట్లాగే వాళ్ళు అంటారు, వాళ్ళని మనం అంటూ ఉంటే వాళ్ళు ఇసుకుంటారు. కాబట్టి ఇవన్నీ మనం ఎరిగి కొన్ని చిన్న చిత్తగా విషయంలో వాళ్ళకి కోపం రేపకూడదు. ఏం చదువురా వాడు చూడు ఎన్ని వచ్చినాయి మార్కులు, 90 వచ్చినాయి. నీకు ఎన్ని వచ్చినాయి చూడు, 60 వచ్చినాయి. ఏ ప్యాస్ మార్కు 35 ఇంకా వాడికి 60 వచ్చినాయి. బుద్ధి లేదా నీకు? అంటే అసలు ఫెయిల్ అవ్వాలన్నా నీ ఉద్దేశం. ఏం చేయాలంటే జ్ఞానంగా, నాన్న కొద్దిగా ఈసారి ట్రై చేయరా అమ్మ, కొద్దిగా ట్రై చేయి, ఈసారి నీకు కూడా దాదాపు 80 వచ్చేటట్టు చూడని ఇట్లా తెలివిగా చెప్పుకోవాలి. వాడికి మెంటలకి ఇప్పుడు జూనియర్ అంటే అనుకో, రేపు సీనియర్ అంటే చదవడు, పుస్తకాలు ఆడ పడేస్తాడు. ఈసారి 70 కాదు 60 కాదు, అసలు ఆడికి 30 కూడా రావు. అట్ట కోపం రేపొద్దు. కొద్దిగా సమయస్ఫూర్తి, వివేకం, జ్ఞానముతో పిల్లల్ని నడిపించుకోవాలి. వాళ్ళ కోపం రేపకూడదు, వాళ్ళని తెలివిగా పెంచుకోవాలి. తర్వాత ఏమంటాడంట, వాళ్ళకి కోపం ప్రభు యొక్క శిక్షలోను, అది ఇది రావాలి. ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. అర్థమవుతుందా? ఇప్పుడు నేనేం సొంతంగా చెప్పట్లేదుగా. ప్రభు యొక్క శిక్ష అంటే వాడు యవనస్తుడు అనుకో, యవనస్తుల కూటానికి గుడికి పంపించినప్పుడు అప్పుడు వాళ్ళు ఎలాగో బ్రతకాలో వాక్యంతో వేస్తారు. చురకలు నడిపించే నాయకులు సండే క్లాస్కి వాళ్ళు ఎలాగ నడవాలో ఆ స్థితిని నడిపిస్తారు సండే క్లాస్ టీచర్స్. మనకంటే వాళ్ళకి భయపడతారండి, వాళ్ళకి భయపడతారు, తప్పక వాళ్ళ మాటకు లోబడతారు. ఆ శిక్షలోను బోధలోను వాళ్ళని పెంచాలి. అర్థమవుతుందా? నిజ క్రైస్తవరాలు, నిజమైన ఆత్మీయ తల్లిదండ్రులు బిడ్డలను దేవుని యొక్క శిక్షలోను
బోధలోను పెంచుదురు. ఏదో లోక సంబంధమైన తల్లిదండ్రులు, నువ్వు 4 రూపాయలు తేరా, అద్దారా, ఇద్దారా, ఆ ఫంక్షన్కి వెళ్ళిరా, దీనికి వెళ్ళిరా, ఇట్టుండ్రా, అట్టిండ్రా, ఆదివారం ప్రార్థనకు పోకపోతే ఏం లేరా, అది ముఖ్యంరా దీనికంటే అని దేవుణ్ణి తక్కువ, ఏమండి జనాల్ని ఎక్కువ, లోకాన్ని ఎక్కువ చేసే బుద్ధి లేని తల్లిదండ్రులు ఉంటారు. నేను మీకు చెప్తున్నా, ఇలాంటి బుద్ధిహీనముగా దేవుని తెలిసి కూడా నీ బిడ్డలను సరిగా దేవుని శిక్షలో బోధలో పెంచకపోతే వారు నికృష్టులైపోతారు. దానికి కారకురాలు నువ్వే. ఇలాంటి రోషం గల బ్రతుకు కావాలి. ఫ్యామిలీల్లో ఆత్మ సంబంధమైన రోషం కావాలి, భౌతికపరమైంది కాదు. మనం దేవునికి వేరుగా ఉండి దేవునికి విరోధంగా ఉన్న ఏ ఆయుధము వర్ధిల్లదు. ఏ కుటుంబం కూడా దైవ వాక్యానికి నియమానికి వ్యతిరేకంగా ఉన్న కుటుంబాలు దీవించబడవు. యెజ్బేలు కుటుంబం అలాగే పతనమైంది. అహల్య, ఆమె ఎవరండి? అతల్య. ఆమె కూడా వ్యతిరేకంగా బిడ్డల్ని పెంచింది, భ్రష్టులైపోయారు. అలా ఉండకూడదు. ఒక నోవహు కుటుంబం వలె ఎవరు సేవించినను సేవించకపోయినను నేనును నా ఇంటి వారును యెహోవాను అట్లాగ పెంచాలి తల్లిదండ్రులు ఫ్యామిలీని. కొర్నేలు ఎలాగూ తన ఇంటి వారందరితో కూడా కలిసి దేవుని యందు భయభక్తులు కలిగి ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తున్నాడో, ఒక కమాండర్ అయినా, ఒక ధనవంతుడైనా ఆస్తిపాస్తులను, ఘనతను, హోదాను లెక్క చేయక దేవునే లెక్క చేసి దేవుని ఎడలే భయభక్తులు కలిగి ఉండి తన కుటుంబాన్ని ఎలాగూ దైవ ప్రత్యక్షత కలిగిన కుటుంబముగా, తన ఇంటిని ఒక పెంతుకొస్తు పండుగ రోజున అభిషేకం పొందుకున్న మేడగదిగా తయారు చేశాడో కొర్నేలు, అలాగూ మన కుటుంబ వ్యవస్థను తయారు చేయాలి. అది తల్లి తండ్రి వలన కలుగుతుంది కనుక ఈ మదర్స్ డే సందర్భంగా, ఓ తల్లి, నువ్వు ఆత్మీయ తల్లిగా ఉన్నావా? ఎంతమందిని నీ కన్నీటి ప్రార్థనతో సంపాదించావు? నీ యజమానుని సంపాదించుకున్నావా? నీ కుమారులను సంపాదించుకున్నావా? కుమార్తెలను సంపాదించుకున్నావా? అన్ని జనాంగాన్ని సంపాదించావా? ఎంతమందికి యోహాను రాసిన 2వ పత్రికలో ఉంటుంది, తల్లి ఆత్మీయ తల్లిగా తీర్చబడ్డావు. ఆ ఒక్క మాట తల్లిని, అమ్మను జ్ఞాపకం చేసుకోవాలిగా. 2వ అధ్యాయంలో ఉందిగా అమ్మ, అక్కడ ఒక తల్లి కనపడుతుందిగా. ఆ తల్లిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని క్లోజ్ ప్రార్థన ప్రేయర్. పెద్దనైన నేను ఏర్పరచబడినదైనా అమ్మగారికి ఆమె పిల్లలకును శుభమని చెప్పి వ్రాయునది. అది ఈమె ఏం చేసిందంటే పిల్లల్ని సత్యములో పెంచింది. ఆ వాడు కూడా చూడండి, నేను మాత్రమే గాక సత్యము ఎరిగిన వారందరూ మనలో నిలుచుచు మనతో ఎల్లప్పుడూ ఉండు సత్యమును బట్టి మమ్మును నిజముగా ప్రేమించుచున్నాము. అది చూసారా, సత్యం ఎవరిలో ఉందో బిడ్డలను అటు పెంచింది. ఆధ్యాత్మిక పరంగా ఏం చేసింది? నిజముగా వాళ్ళని ప్రేమిస్తుంది. కనుక ప్రియ దేవుని పిల్లలారా, మన ముగింపులోకి వెళ్ళిపోదాం. మదర్స్ డే మన అందరికీ మన అమ్మోళ్ళు జ్ఞాపకం వస్తారు. కొందరు అమ్మోళ్ళు ఇక్కడే ఉన్నారు. మా అమ్మ లేదు ఇక్కడ. మమ్మల్ని చాలా ప్రేమగా చూసుకుంది మా అమ్మ. ఎందుకంటే ఆ భూమి ఎలాగ భారం భరించిందో, ఫలభరితంగా ఉందో, ప్రతి తల్లి కూడా ఆ బిడ్డలకి ఫలభరితంగా భరించేదిగా, అభివృద్ధి కొరకు త్యాగపూరితురాలుగా ఉంటుంది. వాళ్ళు తినకపోయినా మనకు తిండి పెడతారు. వాళ్ళు నిద్ర కాకపోయినా, నీకేమన్నా మనకు బలహీనతగా ఉంటే జోలపాట పాడి, లేకపోతే ఫ్యాన్ లేకపోయినా, కరెంటు పోయినా కూడా విసురుతూ మనల్ని సంరక్షిస్తారు తల్లులు. దేవుడు మనకిచ్చిన ఆ తల్లుల కొరకు దేవునికి స్తోత్రాలు. ఆ తల్లులు ఏ విధమైన భయభక్తులతో ఉన్నారో, ఇంకా భయభక్తులు లేనివారు ఆ అడుగుజాడలు నడిచి దేవునికి ఇష్టలుగా ఉండి, సంఘం అనబడే తల్లికి కూడా నమ్మకస్తులంగా ఉండి, అలాగే పౌలయ్య అంటాడు, మీలో క్రీస్తు పోలిక ఏర్పడేంత వరకు నాకు మరలా ప్రసవ వేదన. అంటే సేవకుడు కూడా ఆత్మ సంబంధంగా తల్లిలాంటివాడే. కనుక అనేక మంది తల్లిదండ్రులు ఉండరు, ఒక్కడే ఉంటాడు. నీకు బాప్తీసం ఇచ్చి దేవుళ్ళు నడిపించేవాడు తండ్రి. కనుక ఆ తల్లిదండ్రులకు విధేయులమై, సంఘానికి విధేయులమై, మన తండ్రులకు విధేయులమై దేవునికి ఇష్టలుగా బ్రతుకుదాం. అలాంటి శ్రేష్టమైన భాగ్యాన్ని దేవుడు మనకిచ్చి మన తల్లులకు ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చి తన సన్నిధిలో వర్ధిల్లింప చేయునుగాక. తల్లవంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ హృదయాలు తెరవండి.
ఒక్క నిమిషం ప్రార్థనా పూర్వకం ఉండండి. నా ప్రభువా, నా దేవా, నా కనికరం గల తండ్రి అని అందరూ కూడా హృదయాలు తెరవండి. ఈ మదర్స్ డే సందర్భంగా నిజముగా తల్లులుగా ఏం చేయగలుగుతున్నారో ఆలోచిద్దాం. అలాగే బిడ్డలుగా తల్లిదండ్రులను ఎంత సన్మానించాం మనం కూడా పరిశీలన చేసుకుందాం. వాక్య నియమములో మనం బ్రతుకులను కట్టుకుందాం. దేవునికి ఇష్టలుగా బ్రతుకుదాం. అందరం అలాగే ప్రార్థనా పూర్వకుందాం. అందరూ అలాగే ధ్యానపూర్వకంగా ఒక్క నిమిషం అందరం ప్రార్థన చేసుకుందాం. ఎవ్వరు వ్యర్థంగా ఉండొద్దు. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. ఎవరికి వారుగా, ముఖ్యంగా తల్లి అనబడేవారుగా నీ ఇంటికి నీ పిల్లలకి ఏం చేసావు చూసుకో. హల్లెలూయా.